అనురాగ దేవత 1982లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించిన చిత్రం. విజయవంతంగా ప్రదర్శించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి గారు అందించారు. కథలోకి వెళ్తే ఎన్టీఆర్ లారీ డ్రైవర్, శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. అప్పటికే ఎన్టీఆర్ జయసుధను ప్రేమించి ఉంటాడు. ఎన్టీఆర్ తన తల్లిని ఒప్పించి జయసుధను వివాహం చేసుకుంటాడు. తర్వాత ఎన్టీఆర్ చనిపోయాడని తెలియడంతో జయసుధ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు. ఎన్టీఆర్ శ్రీదేవి దగ్గరకు చేరుకుంటాడు. ఆమె ఎన్టీఆర్ని ఇష్టపడటంతో వివాహం చేసుకోవాలనుకుంటుంది. కానీ తన మొదటి భార్య బ్రతికే ఉందని తెలుసుకొని ఆమె దగ్గరకు చేరుకుంటాడు. శ్రీదేవి ఒంటరిగా మిగిలిపోతుంది. మూవీలో ఎన్టీ రామారావు, శ్రీదేవి, జయసుధ, బాలకృష్ణ, గుమ్మడి, అల్లు రామలింగయ్య, అన్నపూర్ణమ్మ, నూతన ప్రసాద్, కవిత, మిక్కిలినేని, డబ్బింగ్ జానకి ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీలో రాము పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జనవరి 1996లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 72 సంవత్సరములు. మూవీలో రూపాదేవి పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 24 ఫిబ్రవరి 2018లో దుబాయ్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 54 సంవత్సరములు. మూవీలో తులసి పాత్రలో నటించిన జయసుధ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 66 సంవత్సరములు. మూవీలో ప్రకాష్ పాత్రలో నటించిన బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 65 సంవత్సరములు. మూవీలో రామతులసి పాత్రలో నటించిన అనురాధ శ్రీరామ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 54 సంవత్సరములు. మూవీలో శివయ్య పాత్రలో నటించిన మిక్కిలినేని గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 ఫిబ్రవరి 2011లో విజయవాడలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 96 సంవత్సరములు. మూవీలో పూజారయ్య పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 82 సంవత్సరములు. మూవీలో ఎన్టీఆర్ తల్లి పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 70 సంవత్సరములు. మూవీలో పెద్దమ్మ పాత్రలో నటించిన ఋషేంద్రమణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 17 ఆగస్టు 2002లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 85 సంవత్సరములు. మూవీలో మ్యూజిక్ పాత్రలో నటించిన చిట్టిబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 8 నవంబర్ 2013లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 49 సంవత్సరములు.
మూవీలో ధనలక్ష్మి పాత్రలో నటించిన కవిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 59 సంవత్సరములు. మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన డబ్బింగ్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 76 సంవత్సరములు. మూవీలో పాపారావు పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 81 సంవత్సరములు. మూవీలో గోపాల్ పాత్రలో నటించిన నూతన్ ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 మార్చ్ 2011లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 65 సంవత్సరములు.